హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డాంటే అనే రచయిత రాసిన ద డివైన్ కామెడీ అనే పోయం నిజంగా అతను రాశాడా, ఎక్కడి నుంచైనా మ్యానుస్క్రిప్ట్స్ నుంచి ఎత్తేసాడా అన్నది తెలుసుకోవడం కోసం ఓ డాన్ లూయి అనే కిరాయి హంతకుణ్ణి, నిక్ అనే వర్ధమాన్ రచయితని డాంటే రాసిన డివైన్ కామెడీ నిజాలు తెలుసుకోవడం కోసం పంపిస్తాడు. ఈ లూయి ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కుక్కతో సహా కాల్చి పారేస్తూ ఉంటాడు. మరోవైపు నిక్ తన 14వ శతాబ్దంలో జరిగిన పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ అమ్మతో ప్రేమాయణం నడుపుతూ ఉంటాడు. అది ఒరిజినలా కాదా తెలుసుకునే లోపు జనాలకి అందరికీ నీరసం వచ్చి పడిపోతారు. అమ్మో, చాలా సాగదీసినట్లు చాలా స్లోగా ఉంటుంది. అయితే కళ్ళు చెదిరే ఫోటోగ్రఫీ ఉంటుంది ఈ సినిమా అంతా. విజువల్స్ అదిరిపోతాయి. బ్లాక్ అండ్ వైట్లో చూపించినప్పుడు కూడా వావ్ అంటారు, అంత గొప్పగా ఉంటాయి. కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కూడా అదిరిపోతుంది. ఒకవైపు 21వ శతాబ్దం, ఒకవైపు 14వ శతాబ్దంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కథ. అందులో కూడా క్యారెక్టర్లు 2 శతాబ్దాల్లో కూడా క్యారెక్టర్లు సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి, సేమ్ నేచర్తో. లూయి కూడా సేమ్ 14వ శతాబ్దంలో కూడా పోప్ బానిఫాసియో 8గా కనబడతాడు. అలాగే నిక్ కూడా ఒరిజినల్ రచయిత డాంటే పాత్రలో కనబడతాడు. అతని భార్య కూడా అలాగే కనబడుతుంది. జమ్మ కూడా జూలియట్టా అనే పాత్రలో కనబడుతుంది. ఇలా అవే రిపీట్ అవి అదే ఎతుకుతూ ఉంటారు. చివరికి ఏం జరిగిందన్నది తెర మీద చూసే అంత ఓపిక ఉండాలి మనకి. 2 గంటల 44 నిమిషాలు ఉంటుంది. బోర్ కొడుతుంది సినిమా. కొంతలో కొంత విలన్ లూయి క్యారెక్టరే అది ప్రవర్తించేటప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరోలా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతూ ఉంటుంది. అదొక్కటే ఆకట్టుకుంది. ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, కాస్ట్యూమ్ డిజైనింగ్ సూపర్, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ ఓకే. ఈ ఓపిక ఉంటే ఈ సినిమాని చూడండి. తెలుగు డబ్బింగ్లో ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఈ సినిమాలో హీరో నిక్ పాత్రలో ఆస్కర్ ఐజాక్ బాగా చేశాడు. 2 క్యారెక్టర్లో వేరియేషన్ చూపించాడు, బాగానే ఉంది. గాల్ గడాట్ కూడా బాగానే చేసింది హీరోయిన్ పాత్రలో. ఇక విలన్గా నటించిన లూయి పాత్రలో నటించిన జెరార్డ్ బట్లర్ సూపర్గా చేశాడని చెప్పొచ్చు. అతనే ఈ సినిమాకి ప్లస్. ఓపిక ఉంటే ఈ సినిమాని చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?